ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. వరలక్ష్మి వ్రత మహత్యం ఎలాంటిది? వరలక్ష్మి వ్రతాన్ని మనం ఏ రోజు చేస్తున్నాం? శ్రావణ మాసంలో పౌర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజు చేస్తూ ఉన్నాం. అయితే ఈ వరలక్ష్మి వ్రతం చేయటం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుంది? ఏదో మనం పెళ్లి కాగానే పెద్దవాళ్ళు చెప్తారు, శ్రావణ మాసం వచ్చింది, టెంకాయ కలసంగా పెట్టడం, కథ చదువుకోవడం, అక్షతను చల్లుకోవడం, ఏదో ఒక పిండి వంటకం చేయటం, నైవేద్యం పెట్టి హడావిడిగా పరిగెట్టడం మనం చేస్తూ ఉంటాం. నిజానికి ఈ వ్రతానికి ఉన్నటువంటి మహత్యం ఎలాంటిది, ఇది ఏ విధంగా చేయాలి, ఎలాంటి నియమాల్ని మనం పాటించాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుని వాటిని పాటించటం వల్ల ఆ వరలక్ష్మి వ్రతంలో జరిగినట్లుగానే అందరికీ కూడా లాభాలు, ఆ తర్వాత మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. అయితే ఈ వ్రతం గురించి, వ్రత మహత్యం గురించి మనం తెలుసుకోవాలి. ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగిందిట, స్త్రీలందరికీ కూడా సౌభాగ్యాన్ని, పుత్ర పౌత్రాభివృద్ధిని, సకల సంపదలను ఇచ్చేటువంటి వ్రతం ఏదైనా ఉందా పరమేశ్వర చెప్పమని అడిగిందిట. అయితే దీనికి ఒక కథ చెప్తాను, ఆ వ్రత మహత్యం ఎలాంటిదో నీకే తెలుస్తుంది అని పరమేశ్వరుడు చెప్పాట. ఏమిటి అంటే, ఒక కుండిను అనేటువంటి ఒక పురంలో ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేదిట. ఆవిడ పేరు చారుమతి. ఆ చారుమతి ఏమిటంటే ఒక మంచి ఇల్లాలు, సుగుణవతి, సౌశీల్యవతి, సహనంగా ఉండేది, మితభాషిణి. ఆవిడ రోజు కూడా సూర్యోదయానికంటే ముందే లేచి గృహకృత్యాలని తీర్చుకుని, ఇల్లు పరిశుభ్రంగా పెట్టుకుని, పిల్లలకి ఏం చేయాలో అవి చేసి పిల్లల బాధ్యతలు చూస్తూ ఉండేది. భగవద్భక్తి కలిగినటువంటిది, ఎప్పుడు కూడా సౌమ్యంగా ఉండేది. అందరికీ ఆవిడ ఒక ఆదర్శంగా ఉంటూ ఉండేది. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు ఆవిడకి కలలో మహాలక్ష్మీదేవి ప్రసన్నమైందిట. అమ్మా, నిన్ను చూసి నేను చాలా మెచ్చాను, నీ ప్రవర్తన నాకు చాలా నచ్చింది. అందుకని ఈ శ్రావణ మాసంలో పౌర్ణిమ ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజు నువ్వు నా వ్రతాన్ని చెయ్యి, వరలక్ష్మి వ్రతాన్ని చెయ్యి, నేను నిన్ను అనుగ్రహిస్తాను అని చెప్పి అంతర్ధానమైందిట. ఆ మహాలక్ష్మి కనిపించగానే ఈవిడ ఎంతో భక్తితో ఆవిడ్ని స్తుతించిందిట. అసలు కలలోనైనా మహాలక్ష్మి దర్శనం కావడం అసాధ్యమైనటువంటి విషయం. పూర్వజన్మ పుణ్యమో తెలియదు, లేదా నీ అనుగ్రహం నా మీద ఉండడమో నాకు తెలియదు. నీ అనుగ్రహం కలిగింది, నీ దర్శనం కలిగింది, నీవు చెప్పినట్లుగా నేను చేస్తాను తల్లి, అనుగ్రహించు అని చెప్పేసి కలలో ఆవిడ అమ్మవారిని ధ్యానించి, స్తుతించి, నమస్కరించిందిట. ఆ తర్వాత ఏముంది, తెల్లవారులేస్తే తెల్లవారిపోయింది. అది ఒక కళ. ఆ కళ గురించి భర్తకి, అత్తమామలకి అందరికీ చెప్పిందిట. అందరూ ఆశ్చర్యపోయారు. ఇంకేముంది, ఆవిడికి వచ్చినటువంటి కళ గురించి ఊరంతా కూడా గుసగుసలుగా చెప్పుకోవడం మొదలెట్టారట. ఎప్పుడు పౌర్ణిమ ముందరి శుక్రవారం వస్తుందా అని చెప్పేసి అందరూ ఎదురు చూశారట. పౌర్ణిమ ముందు శుక్రవారం రానే వచ్చింది. ఆవిడ ఇల్లంతా శుభ్రం చేసుకుని మహాలక్ష్మిని తయారు చేసి, అంటే మహాలక్ష్మి ఒక టెంకాయకి మహాలక్ష్మి బొమ్మని, ముఖాన్ని తయారు చేసి కలశం మీద పెట్టి కలశ స్థాపన చేసి చక్కని అలంకారాలు అమ్మవారికి చేసి ఊళ్ళో ఉన్నటువంటి ముత్తైదులందరినీ పిలిచిందట, బంధుమిత్రులందరినీ పిలిచింది. అందరి సమక్షంలో వరలక్ష్మి వ్రతాన్ని చేసిందిట. ఆ వ్రతాన్ని చేసి ఆవిడ వరలక్ష్మి చుట్టూ ఒక్క ప్రదక్షిణం చేయగానే ఆవిడకి కాళ్ళకి అందెలు గలగల శబ్దం చేశాయట. చూసుకుంటే కాళ్ళ నిండా బంగారు గజ్జలు ఆవిడ కాళ్ళకి ఉన్నాయిట. రెండవ ప్రదక్షిణం చేసేసరికి ఆవిడికి ఒంటి నిండా కూడా నగలు నిండుకున్నాయిట. మూడవ ప్రదక్షిణం చేసేసరికి ఇంటి నిండా ధనధాన్యాలు నిండుకున్నాయిట. అంతేకాదు, ఆ వ్రతానికి చూడ్డానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇళ్లకి వెళ్లేసరికి వస్తువాహనాలన్నీ కూడా సమకూరాయిట. అంటే ఎవరైనా సరే ఈ వ్రతం చేయగానే, ప్రదక్షిణ చేయగానే మాకు కూడా అలాగే వస్తాయా అంటే అది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అందరికీ అది అసత్యం కావచ్చు. ఎందుకు అంటే కేవలం ఆవిడ ఒక ప్రదక్షిణ చేయగానే రాలేదు. అంతకు ముందు నుంచే, చిన్నప్పటి నుంచి అక్కడ వరలక్ష్మీదేవికి ఈ చారుమతి ఎందుకు నచ్చింది, ఎందుకని ఆవిడ అనుగ్రహించింది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఎవరికైనా కష్టాలు, సుఖాలు రావచ్చు. వచ్చినప్పుడు ఎంత సౌమ్యంగా ఉండాలి, ఎంత సహనంగా ఉండాలి, ఎంత మిత భాషణులుగా ఉండాలి, స్త్రీలు అందరికీ ఆదర్శంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని నేర్చుకుని ఆ విధంగా నడుచుకోవటం వల్ల
మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. అయితే ఈ వ్రతం చేసేప్పుడు కూడా ఆ విధంగా నడుచుకుంటూ అమ్మవారిని భక్తి ప్రపత్తులతో ఎవరు కొలుస్తారో, ఎవరు ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకి తప్పనిసరిగా మహాలక్ష్మి అనుగ్రహం వలన వాళ్ళకి కూడా కావలసినటువంటి సంపన్నత చేకూరుతుంది, పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది, వస్తు వాహనాలన్నీ కూడా వాడికి చేకూరుతాయి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకి తెలిసేదేమిటి, వరలక్ష్మి వ్రత మహత్యం ఎలాంటిది అంటే ఎవరికైనా కూడా మొట్టమొదటికి వరలక్ష్మీదేవి అనుగ్రహించే విధంగా వాళ్ళు నడుచుకోవాలి. ఆ తర్వాత భక్తి ప్రపత్తులతో అమ్మవారిని సేవించాలి, ధ్యానించాలి, స్తుతించాలి. అలా చేయటం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం కలిగి వాళ్ళకి కావలసినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పి తెలుసుకోవాలి.